విద్యాసాగర్ గారు, లడ్డూ వార్ అనేది ముదురుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈరోజు మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్దిసేపటి కిందటే తిరుమలలో మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రమాణం చేశారు. ఒకవేళ నేను తప్పు చేసినట్టయితే నా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ విద్యాసాగర్ గారు. ఆయన కొత్తగా అయ్యేదేముంది, ఆయన సర్వనాశనం అయిపోయాడు కదా, అన్ని స్కీములు చేసి ఆల్రెడీ సర్వనాశనం అయ్యాడు, ఇంకా అవుతాడు. అంటే ఓడిపోయినంత మాత్రం సర్వనాశనం అయిపోయినట్టు అంటే మరి లోకేష్ కూడా 5 ఏళ్ళు సర్వనాశనం అయ్యాడు. సతీష్ గారు క్రాస్ టాక్ ఉంటే క్విట్ అయిపోతా. మీరు మాట్లాడండి. సర్వనాశనం అయ్యారంటే ఓడిపోయిన సర్వనాశనం అవ్వరు కదా, గెలిపోవటం విద్యాసాగర్ గారు. నేను డైరెక్ట్ పాయింట్ లో నేను మాట్లాడుతున్నా, చెప్తున్నా. ఓకే మాట్లాడండి. ఆల్రెడీ సర్వనాశనం అయినాడు, ఇదేపోతే ఇంకా నాశనం అవుతాడు. కోరుకున్నాడు దేవుడిని, దేవుడే చూస్తాడు అతని పని. దేవుడే కదా ఆయన కోరుకున్నది, దేవుడే చూస్తాడు అతని పని. తిరుమల ఏం జరగలేదు మాకు బాగా తెలుసు. అదొకటే కాదు, చెప్పుకుంటా పోతే కొన్ని వందలు చేశాడు. 6 నెలల్లో 1500 కోట్ల ఇంజనీరింగ్ పనులకు టెండర్లు ఇచ్చాడు. 1906లో ఏర్పడినటువంటి టీటీడీ బోర్డు 2024 వరకు నాట్ మోర్ దెన్ 10 to 12% కంటే ఇంజనీరింగ్ కేటాయింపులు లేవు. అటువంటిది 47% ఇచ్చాడు. ఎవడి కోసం ఇచ్చాడు, ఎందుకోసం ఇచ్చాడు, ఏ కక్కుర్తి కాసుల కోసం ఇచ్చాడు? ఎవడన్నా నమ్ముతాడా నువ్వు నిజాయితీ పరుడు అంటే? మాకు తెలీదా నీ నిజాయితీ ఎంతనో? మాకు తెలీదు నిజాయితీ ఎంతనో. కమిషన్లో కక్కుర్తి పడి నువ్వు 47% చరిత్రలో 120 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు నాట్ మోర్ దెన్ 10 to 12% అలొకేషన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 47% ఇచ్చాడు. దేనికోసం ఇచ్చావు? మాకు తెలుసు, అందరి చరిత్రలు మాకు తెలుసు. ఎవడు ఈ భూమి మీద ఉండడు ఎవడో కూడా ఈ ఇండియాలో ఎక్కడ కూడా 310 రూపాయలకు 315 రూపాయలకు 320 రూపాయలకు నెయ్యి వస్తుంది అంటే బుర్ర ఉన్నాడు, మెడ మీద తలకాయ ఉన్నాడు, ఎవడు నమ్మడు. దానికి టెక్నికాలిటీస్ అంతా కూడా ఆల్రెడీ క్వశ్చన్ చేసింది విజిలెన్స్ డిపార్ట్మెంట్ సుబ్బారెడ్డి గారిని. ఆయన జవాబు చెప్పలేక తప్పించుకొని తిరిగి హైకోర్టుకు పోయి విజిలెన్స్ రిపోర్ట్ మీద అధికారం లేదు, ఉంది, నీకు అధికారం ఉందో లేదో పక్కన పెట్టే, నీకు విజిలెన్స్ రిపోర్ట్, నీకు నిజమైన నేను వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నావు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసే ముందు వాళ్ళు అడిగిన వివరాలు నువ్వు చెప్పగలిగితే నీ నిజాయితీని ఆ రోజు ఒప్పుకొని ఉండొచ్చు. నువ్వు ఎందుకు కొట్టుకెళ్ళావు విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టొద్దని? దేన్ని కాపాడదామని? సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు అన్ని వెరిఫై చేసిన తర్వాత విద్యాసాగర్ గారు నోటీస్ లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది. విద్యాసాగర్ గారు క్వశ్చన్స్ జవాబు చెప్పు. అరెస్ట్ చేయలేదు కదా విద్యాసాగర్ గారు. నేను అడుగుతున్నా, వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే మేము 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నాము, మేము అధికారంలో ఉన్నంత సమయంలో ఎప్పుడైనా ఈ విధంగా ఇది జరిగిందని బయటపడిందా? అయితే ఎప్పుడు బయటపడింది? ఆ వివరాలు ఎందుకు చెప్పడం లేదు? జంతుకోవు కలిసింది అంటున్నారు, అది ఆ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, ఎవరి హయాంలో వచ్చింది? దీంతో మాకు అస్పష్టత ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తినే విచారణ జరపండి, లేదంటే సిబిఐతోనే విచారణ జరపండి అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది అన్న దాని మీద పర్టికులర్ గా నెయ్యి టెండర్ల కేసులో ఒక దగ్గర 11 పాయింట్లు ఇచ్చి సుబ్బారెడ్డి గారు నోటీస్ ఇచ్చింది. 11 పాయింట్స్ అది మాట్లాడరు వీళ్ళు, 11 పాయింట్లు ఇచ్చింది. ఆ పాయింట్లు చదవమంటే చదువుతా. ఆయన నోటీసు తీసుకొని ఎందుకు కోర్టుకెళ్ళాడు? నీకు నిజంగా గనక తప్పు చేయకపోతే ఆ వివరాలు నువ్వు తప్పు చెప్తావా, ఒప్పు చెప్తావా, అబద్ధం చెప్తావా? నువ్వెందుకు విచారణ వ్యతిరేకిస్తున్నావు? సింపుల్ పాయింట్ ఇక్కడ. వీళ్ళు ఎందుకు ఇప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ టెక్నికాలిటీ చదవమంటే చదువుతా. వాళ్ళు అడిగిన పాయింట్, విజిలెన్స్ అడిగిన పాయింట్ అడగమంటే చెప్తా. ఇదే బహిరంగ సత్యమే. సుబ్బారెడ్డి గారికి అట్లాగే అప్పుడున్న ఈఓకి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం, నోటీస్ లో పాయింట్ రాసిన మాట వాస్తవం. మీడియా ముందుకు వచ్చి ఊరికే మాట్లాడడం మీరు చదవమంటే దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. అది సిట్టా అధికారులేనండి. నువ్వు సుప్రీం కోర్టుకు పో, లాంటి ఇంటర్నేషనల్ కోర్టుకు పో. ఎవడదన్నాడు? సిట్ అడిగిన ప్రశ్నలు ఏంటి నేను చదివి వినిపిస్తా, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ప్రతి శాఖ రివర్స్ టెండరింగ్ పాటించాలని జగన్ సర్కార్ 2019 ఆగస్టు 16 జీవో నెంబర్ 67 జారీ చేసింది.
మల్టీ వెండర్ కాంటాక్ట్ బహుళ విక్రయదారులు రివర్స్ టెండర్ కు ఎందుకు వర్తింప చేయలేదు? సెకండ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, మల్టీ వెండర్ కాంట్రాక్ట్ విధానం 2011 సెప్టెంబర్ 28 బోర్డు నిర్ణయం తీసుకోవడానికి నిర్ణయానికి 377కు విరుద్ధం. అయినా ఆ విధానం ఎలా అమలు చేశారు? ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? బోర్డు తీర్మానించి నిర్ణయం తీసుకున్నారా? నెక్స్ట్ పాయింట్, టెండర్ లో L1 గా నిలిచిన బిడ్డర్ సమర్పించిన ధరలకు బహిరంగ మార్కెట్లోని ఆగ్మార్క్, ఇండియా మార్క్, బిగ్ బాస్కెట్, డిమార్ట్ ధరలతో పోల్చారు. ఇలా సరిపోల్చడానికి మీ దగ్గర ప్రామాణికత ఏంటి? ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, డాక్యుమెంట్లు, ఇందులో భాగస్వామైన అధికారుల పేర్లు చెప్పండి. టీటీడీ బోర్డు తీర్మానానికి సెక్షన్ 377 విరుద్ధంగా L1 ఇచ్చిన ధరలకే L2కు 35% సరఫరా చేసేందుకు అనుమతించారు. సంప్రదింపులు L1 తో చేసి ఉంటే మరింత తగ్గేది కదా. జరిగిన తీవ్ర నష్టానికి మార్కెటింగ్ GMలు ఎందుకు బాధ్యులుగా చేయలేదు? టీటీడీపీ ఆవు నెయ్యిని 9.9:2 నిష్పత్తిలో కొనసాగడానికి కారణం ఏంటి? ఇందుకు బాధ్యులైన అధికారులు ఎవరు? ఇందులో 9% కింద జాతీయ డైరీలు, 2% ఏపీ డైరీలు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, టీటీడీ 1500 కిలోమీటర్ దూరంలోని సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేయవచ్చని పాలసీ మార్పులు చేసింది. దీనికి ముందు ఆవు పాలు నెయ్యి లభ్యత గురించి ఏమైనా అధ్యయనం చేయించారా? 1500 కిలోమీటర్ దూరంలో పరిధిలో ఉన్న సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేయడానికి జాతీయ డైరీల నుంచే తీసుకోవడానికి ఉన్న హేతుబద్ధత ఏంటి? టీటీడీ వద్ద తగిన నిధులు అందుబాటులో ఉన్న గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ పాయింట్లు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలు, వాటి పనితీరు, ఇతర వివరాలు ఇవ్వండి. కాంట్రాక్టర్లు సరఫరా చేసే ఆహార పదార్థాల భద్రతా ప్రమాణ పరీక్ష వివరాలు సమర్పించాయి. ఆ రిపోర్ట్ల వాస్తవికత, హేతుబద్ధత గురించి పునః పరిశీలన చేయించారా? ఈ పాయింట్ చాలా ముఖ్యం. రెండో లాస్ట్ పాయింట్, ఆవు నెయ్యి కొనుగోలు ధరల్లో విధానాల్లో చాలా తేడాలున్నాయి. జాతీయ టెండర్లతో పోలిస్తే ఏపీ ధరలు భారీగా ఉన్నప్పుడు నిపుణుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ధరల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు రీటెండర్లు ఎందుకు నిర్వహించలేదు? రివర్స్ టెండరింగ్ లో పరాగ్ మిల్క్ ఫుడ్స్ పాల్గొనకపోయినా దానికే ఎందుకు టెండర్ కట్టబెట్టారు? రివర్స్ టెండరింగ్ పూర్తయిన 12 రోజుల తర్వాత పరాగ్ కంపెనీ సరఫరా చేసేందుకు ముందుకొస్తూ ఎందుకు మెయిల్ చేసింది? వైష్ణవి డైరీ, పరాగ్ ఫుడ్స్ ఇచ్చిన పదార్థాలు సాంకేతికంగా తనిఖీ చేశారా? ఆ వివరాలు ఇవ్వండి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ కేవలం 20% సరఫరా చేస్తామన్నా దాన్ని ఏ ప్రాతిపదికన ఆమోదించారు? వైష్ణవి డైరీ అదే 60% సరఫరా చేయాలి, కానీ దాన్ని 70% ఎలా పెంచారు? సంబంధిత వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వండి. ఇది విజిలెన్స్ ఇచ్చినటువంటి అడిగినటువంటి వివరాలు. వెంకటరెడ్డి గారు విజిలెన్స్ అడిగిన వివరాలు అంట. విజయసాగర్ గారు చెప్పుకోవడానికి ఆపోజిట్ పార్టీ వాళ్ళు వస్తారు, కొన్ని చాలా మొత్తం మీ భజనే కాబట్టి ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. విజయసాగర్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఏ డేట్ లో శాంపుల్ తీశారు, ఏ డేట్ లో దాన్ని రిసీవ్ అయింది, ఏ డేట్ లో ఆ రిపోర్టు టీటీడీకి వచ్చింది అనేది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ కనపడింది. ఇప్పుడు కళ్ళు ఉన్న వాళ్ళందరికీ కనపడింది. మిగతా విషయాలంతా కూడా ఇన్ డీటెయిల్డ్ గా ఎక్కడ శాంపుల్ తీశారు, ఏం శాంపుల్ తీశారు మీ ఇంటికి వచ్చి పోస్ట్ చేయరు. దట్ విల్ బి డెలివర్ త్రూ ద ప్రాపర్ ఛానల్. కలిసిందా, కంటామినేషన్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఇచ్చినటువంటి సంస్థ ఏంది? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. అది అండర్ కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గుజరాత్ లో ఉంటది. ఎవరెవరి కలిశారు, ఎవరెవరిని కలవలేదు, మరుసటి రోజు వచ్చింది, ఇవన్నీ కాదు. దాంట్లో ఏదైనా రేపొద్దున NDDB గనక ఫాల్స్ ఫేక్ ఇంకోటి ఏమంటే ఏదైతే శాంపుల్ చేస్తారో దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. అంత ఆషామాషి కాదు, అంత ఆషామాషిగా ఉండదు. వచ్చిన ఆరోపణల మీద ఒక పనిమాలని దింపాడు కదా కోర్టులో వేసుకొని. ఇప్పుడు మామూలుగా వస్తారు కదా, ఏదైనా ఆపద ఉంటే ఒక డబ్బులు తీసుకొని కోర్టులో కేసు వేసే వాళ్ళ వెదవాడు ఉన్నాడు కదా, సుబ్రహ్మణ్యం గారు, వాడిని దింపారు కదా. నేను మాకు తెలుసు వాడికి డబ్బు తీసుకోవడం, కేసులు వేసుకోవటం, వాడి బతుకంతా అంతే. డబ్బు తీసుకోవటం, కేసు బతుకే బ్లాక్ మెయిల్ బతుకు. వాడి బతుకులంతా తప్పుడే.
మీ తప్పుడు బతుకుల గురించి, మీ గలీజ్ బతుకుల గురించి ఎవడన్నా కోర్టుకి వెళ్తే వాళ్ళ బతుకులు తప్పుడు అంటారు. మీ బతుకులే అంత కదా. సతీష్ గారు నేను అడిగిన దానికి సమాధానం ఏంటన్నా, జంతువుల ఫ్యాట్ కలిసిందని మాట్లాడతారు తప్ప నెయ్యిలో ఎందుకు పెట్టామంటే దిక్కు లేదు. ఇప్పుడు వాళ్ళు కర్ణాటక నందిని డైరీని మాట్లాడతారు వాళ్ళు. అది గవర్నమెంట్ ఆథరైజ్డ్ డైరీ అండి. కర్ణాటక బిగ్గెస్ట్ ప్రొక్యూర్మెంట్ అండర్ కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. ఏంటండి ఇదంతా సతీష్ గారు? ఏంటండి ఇది? ఏంటండి ఉపయోగం కూర్చోబెడతారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. అరగంట అయినా మీరు గంట ఇదే సోది కదా. దయచేసి మీ తెలుగుదేశం ఆఫీస్ లో పిచ్చి పిచ్చిగా వాడుతున్నట్టు కాదు డిబేట్. చెప్పండి. ఇది వెంకటరెడ్డి గారు మీరు ప్రశ్నలు వేస్తున్నారు, సమాధానం చెప్పనండి. ఏం చెప్పాడు? ఒకదానికి చెప్పాడు, అడిగింది. మీరిద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం కాదు. ఇష్యూ మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిపై ఒక క్లారిటీ తెప్పించారా మీరు? ఏం ఆన్సర్? ఏం కావాలి? సతీష్ గారు చూస్తున్నారు మీరు. విజయసాగర్ గారు మాట్లాడండి. విజయసాగర్ గారు, కర్ణాటక డైరీ మిల్క్ డైరీ అనేది అది నో లాస్ నో గెయిన్ కింద కొన్ని సంవత్సరాలు ఇచ్చింది టీటీడీకి. నో లాస్ నో గెయిన్ కింద దేవుడి కార్యక్రమం అని చెప్పి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి? ప్రైవేటు డైరీకి ఇవ్వడానికి నీకు ఎవరు వారికి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఏంటి? మోర్ ఓవర్ 800 కిలోమీటర్ల రేడియస్ లో సేకరించాల్సినటువంటి నెయ్యిని 1500 కిలోమీటర్లు రేడియస్ ఎందుకు పెంచారు? వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా మేము అడిగినానికి చెప్పండి, మేము అడిగిన అరే నువ్వు చేసిన వేదో పనికి వచ్చి మేము అడుగుతాం కానీ నువ్వు మా తిరిగి రివర్స్ మాట్లాడతారా? ఇప్పుడు విజిలెన్స్ దాదాపు 9 పాయింట్లు 10 పాయింట్లు అడిగింది. దానికి సమాధానం చెప్పబోయంటే అసలు విజిలెన్స్ సపోర్ట్ లేదు, నాకు విజిలెన్స్ సపోర్ట్ అవుతుంది, మేము కోర్టుకు పోతామని చెప్పినారు. సరే సుప్రీంకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు ఏదో ఒక ఆర్డర్ చేస్తుంది. రేపు సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది అనుకుందామండి, అనుకుందాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు టిటిడి ఇవ్వాలి కదా. అవును, ఇవ్వాలి కదా. అంటే అది గుడ్డిగా చేస్తారా? చెప్పండి మీరు కూడా. రెండోది ఎన్డీడీపీ కూడా పార్టీనే కదా. అవును, రిపోర్ట్ వాళ్ళు కూడా ఇచ్చారు కదా. ఎన్డీడీపీ కూడా వాళ్ళు కూడా సిబిఐకి వివరణ ఇవ్వాలి కదా. అది ప్రిజర్వ్ చేసి పెట్టాలి కదా. ఒకవేళ సిబిఐ మళ్ళీ ఏమన్నా వాటిని ఇంకో టెస్ట్కి పంపిస్తుందేమో, అక్కడ రిపోర్ట్ తేవాలి కదా. మీరు అడిగిన ప్రకారమే నిజంగా అంటే ఇవన్నీ ఊరికి ఆశామాషిగా చేస్తారు ఆరోపణలు అండి. ఇవంతా కూడా ఏం లేకపోతే గుడ్డిగా చేస్తారండి. అంటే దీని కాన్సిక్వెన్సెస్ ప్రోన్స్ క్రాన్స్ గవర్నమెంట్ ఆలోచించుండదు అనుకుంటారా? భక్తుల మనోభావాలు ఆలోచించడం అనుకుంటారా? అంటే ఒక ఆరోపణ చేసే ముందు దానికి కూలంకుషంగా అది నిజమా కాదని 100 సార్లు నిర్ధారించుకున్న తర్వాత ఇది జస్టిఫికేషన్ అయిన తర్వాత కదండి ఏదైనా డెలివరీ చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు మేము వాళ్ళు సిబిఐ అడుగుతున్నారు, మేము సిట్ వేసాము, సరే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకున్నాం. మరి దెన్ వాట్ ఈస్ ద స్టేటస్? ప్రూవ్ చేయాలి కదా. అవును, స్టేట్ గవర్నమెంట్ ప్రూవ్ చేయాలా, ఎన్డీడీపీ ప్రూవ్ చేయాలా, టిటిడి ప్రూవ్ చేయాలా. ఇవన్నీ అన్ని చూసుకున్న తర్వాతనే పార్టీస్ అందులో అది కరెక్ట్ గా ఉన్నాయి. ఎస్ ఇది ఇందులో అక్రమాలు జరిగాయి, ఫ్యాట్ కంటెంట్ ఉంది అది చెప్పిన తర్వాత చేశారు. ఇంకోటి చివరిగా మాట చెప్పి ముగిస్తా. ఈరోజు పొన్నవాళ్ళు సుధాకర్ పంది కొవ్వు మాంసము పంది కొవ్వు అంట, అది నూనె అంట 1400 అంట. రాండి 120 రూపాయలు చెన్నైలో ఎంతకాలం దొరుకుతుంది, 120 రూపాయలు 130 రూపాయలకు బెంగళూరు ఎంతకాలం దొరుకుతుంది. ఆయన శ్రీవారి లడ్డూని రాగి చెంబుతో పోల్చి ఈరోజు కామెంట్ చేసిన, బంగారు తాపడం చేస్తారా? రాగి చెంబును బంగారు తాపడం అంటే బంగారు ఏది ఇక్కడ? పంది ఆయిల్. పంది ఆయిల్ 1400, రాగి ఏమో లడ్డు అంట. ఎంత అన్యాయం అండి మాటలు ఇవన్నీ కూడా. ఎంత అన్యాయం అండి ఇదంతా కూడా. ఏమన్నా కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం కదా, రాగి చెంబుకు బంగారు తాపడం వేస్తారా? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఈరోజు హైకోర్టులో వాదన చేసి బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలు. పంది
సంబంధించి ఆయిల్ అంట 1400 అంట. 120 రూపాయలు 130 రూపాయలకి ఎన్ని కిలోలు కాడు దొరుకుతుంది బెంగళూరు, హైదరాబాద్ లో? మాట్లాడతారండి ఇదంతా, ఎంత ఘోరం అండి ఇదంతా కూడా. నీకు బంగారుతో పంది ఆయిల్ ను పోల్చినాడు, రాగితోనేమో లడ్డును పోల్చినాడు. ఏం మాట్లాడతారండి? చెప్తారు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ప్రైమా ఫేసీ రిపోర్ట్ ఖచ్చితంగా నోటీస్ అయితే ఇస్తుంది కదా. ప్రైమా ఫేసీ కనుక ఉంటే సుప్రీం కోర్టు కనుక స్వయంగా దర్యాప్తు మీరు డిమాండ్ చేశారన్నా వాళ్ళు అంటున్నారని కాదు, ఖచ్చితంగా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం కూడా. ఖచ్చితంగా తప్పు ఎవరు చేశారు, తప్పు జరిగిందా, తప్పు జరిగితే ఎవరు చేశారు అనేది ఖచ్చితంగా తేలాలి. సతీష్ గారు చివరిగా మాట, ఇప్పుడు వీళ్ళు సుప్రీం కోర్టులో కేసు వేసారండి, సుబ్రహ్మణ్య స్వామి కూడా వేసాడు అనుకుందాం. ఇప్పుడు నోటీసులు ఇస్తారో ఇవ్వదా? ఇస్తుంది, ప్రైమా ఫేసీ అడుగుతుంది, రిప్రజెంట్ చేయమంటది, ప్రైమా ఫేసీ ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకుంటది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి కాల్ ఫర్ చేయనియండి, వి డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ స్ట్రైట్ అవే వీళ్ళు కనుక ఈ రోజు మేము సుప్రీంకోర్టు సిబిఐ అంటున్నారు కదా, మేము కనుక సిబిఐ కేసు వేసింటే మా మీద కక్ష సాధింపుల కోసం అని చెప్పి సిబిఐ కేసులు వేశారు అని వీళ్ళు అనేవాళ్ళు. అందుకోసమే మీరు వెళ్ళారు కదా, లెట్ దెం ఇన్వెస్టిగేట్ త్రూ ద సిబిఐ టు ఆర్డర్ విత్ చాలా నందిని పాలు అసలు చాలా గొప్ప చండాలం, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని అన్నప్పుడు మరి మీరు 3 సంవత్సరాలు 2017-18 నందిని గొప్పగా అయితే మరి నందినికి ఏకపక్షంగా ఎందుకు అసలు నందినికి ఏకపక్షంగా కట్టబెట్టలా? 300 రూపాయలకి ఎవరైనా ఇస్తారా అంటున్నారు. మీ పనికి మాల హెరిటేజ్ ఆన్లైన్ లో 560 ఉంది, మళ్ళీ 20% ఇవ్వాలి అంటే 450 దొరికింది. కొన్ని లక్షలాది మంది కొన్ని వేల లీటర్ల వెంకటరెడ్డి గారు